సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. జానీ ఇష్యూ ఆమె ఎలా స్పందిస్తారో ఆ విషయంలో చూద్దాం. నమస్తే అండి రజనీ గారు. నమస్తే. డాన్స్ మాస్టర్ జానీ ఇష్యూలో ఈ పార్టీ స్టాండ్ ఏంటనేది అర్థమైంది. ఇప్పటికే పార్టీ ఏం చేయదలుచుకుందనేది కూడా చెప్పేసింది. సో మీరేం చెప్తారు? ఎందుకంటే కొంతమంది కుట్ర అంటున్నారు, కొంతమంది ఏమో కాదు కావాలని అతను చేశాడు అని చెప్పి కొంతమంది అంటున్నారు. తను కూడా స్టేట్మెంట్లో ఒప్పుకున్నాడు, రిమాండ్ రిపోర్ట్లో కూడా ఒప్పుకున్నట్టే పోలీసులు రాశారు. సో దీన్ని మొత్తంగా ఎలా చూడాల్సి ఉంటుందండి? అటు ఒక అడ్వకేట్గా ప్లస్ ఇటు పార్టీ పరంగా రెండు రకాలుగా కూడా చెప్పండి. ముఖ్యంగా పార్టీ అధిష్టానం అయితే ఈ ఆరోపణ వచ్చిన వెంటనే ఇమీడియట్గా అతని పార్టీ కార్యకలాపాలకి దూరంగా పెట్టినది అనేది ఒక వాస్తవం. తర్వాత అంటే తెల్లగా ఉన్నవి పాలు, నల్లగా ఉన్నవి నీళ్లు అని నమ్మే పరిస్థితి కాదు. దాని వెనకాల 3 యాంగిల్స్ ఉంటాయి. ఒకటి నీది, ఒకటి వాళ్ళది, ఒకటి సొసైటీది. ఈ 3 యాంగిల్స్లోని ఏది నిజం ఏది అబద్ధం అనేది 3 కోణాలు. సో కాయిన్కి 2 రూపాయలుగా ఉన్నట్టు అతని వర్షన్ ఒకటి, ఆవిడ వర్షన్ ఒకటి, సొసైటీ వర్షన్ ఒకటి, మన శత్రువుల వర్షన్ ఇంకొకటి. ఇలా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ యాజ్ అన్ అడ్వకేట్ ఆ ధారాలను బేస్ చేసుకొని మాట్లాడాల్సి వస్తే అఫ్ కోర్స్ జానీ మాస్టర్ ఒక నేషనల్ అవార్డు విన్నర్. అఫ్ కోర్స్ పార్టీకి గట్టిగా స్టాండ్గా పనిచేశారు. అఫ్ కోర్స్ ఎప్పుడు మాలాంటి కార్యకర్తలతో కాకపోతే నాయకులతో రాష్ట్ర అధికార ప్రతినిధులతో ఎప్పుడు ఎక్కడ మిస్బిహేవ్ చేయలేదు. హీ వాజ్ ఎ ఇన్నోసెంట్ పర్సన్. ఎవరిని పట్టించుకోడు. పార్టీ పనేదో చేసుకుంటారు, వెళ్ళిపోతారు. పిఠాపురంలో గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టవంతం చేస్తూ అన్ని చోట్ల, నాట్ ఓన్లీ పిఠాపురం, అన్ని చోట్ల వచ్చింది. ఇంకొకటి ఏంటంటే అన్నయ్య మనసులో ఒక స్థానం సంపాదించుకున్న వ్యక్తి. తను ఏ మతం అనేది ఎవరికి తెలియదు. అసలు మతం ఒకరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ మతం నీ పరిధిలో, అంటే నీ గర్భగుడిలోనో లేకపోతే నీ ఇంట్లో ఉండేటటువంటి దేవాలయానికి సంబంధించిన రూమ్లోనే దాగి ఉండాలి నీ మతం ఏంటనేది. నీ కులం ఏంటనేది నీ గడప లోపలే ఉండాలి. నీ గడప దాటాక నీ కులం కూడా ఉండకూడదు. సో బయటకు వచ్చేటప్పుడు యువర్ ఏ సొసైటీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఇండియా, సెక్యులర్ కంట్రీ కదా. సో ఇక్కడ చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయండి. బియాండ్ దట్ ఎలిగేషన్, ఆరోపణలు కాదు, ఆధారపూర్వకంగా ఉన్నాయి కాబట్టే 14 రోజులు రిమాండ్ అనేది జరగడం జరిగింది. ఈ ఆధారాలు ఏంటి అంటే వాయిస్ మెసేజెస్, లేకపోతే వాట్సాప్ చాట్స్, లేకపోతే ఓపెన్గా జరిగినటువంటి గొడవలు. అంటే మీడియాకి సంబంధించో లేకపోతే డాన్స్ అసోసియేషన్కి సంబంధించో ఇమ్మీడియట్గా ఒక నేషనల్ అవార్డు విన్నర్ని సస్పెండ్ చేయాలి అంటే ఎంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఉంటారో వారికి కొద్దిగా అవగాహన ఉంటుంది. రేపటి రోజు అతను డిఫార్మేషన్ వేస్తాడు, పరువు నష్టం వేస్తాడు. నా పరువు తీసేశారు, నా మీద అభియోగాలు మోపేశారు, ఆరోపణ చేస్తారంటూ. అలాంటి అవకాశం ఉందా? డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళతో మేము మాట్లాడడం జరిగినప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఫ్యాక్ట్స్కి చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. అంటే ఇక్కడ దాంట్లో ఓపెన్గా రాజకీయమా కుట్రకోణమా గతంలో గొడవలు మాకు తెలియదు. కానీ పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ అమ్మాయి కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అమ్మాయితో గొడవ పడి నన్ను బయటికి వచ్చేయమని అక్కడ భయంకరమైన గొడవ జరిగిందని వాళ్ళు సస్పెండ్ చేస్తూ డాన్స్ అసోసియేషన్కి సంబంధించిన ఒక టీం వాళ్ళు దాంట్లో ఒక గ్రౌండ్స్ రాసి మేము వాట్సాప్ మెసేజ్లు చూసే పరిగణనలోకి తీసుకోలేదండి. గొడవ జరిగినప్పుడు చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి రాసుకున్నాం. అదే రకంగా ఒక మెసేజ్ పెట్టారట. ఆ మెసేజ్ ఏంటంటే ఒక 10 నిమిషాల్లో మీరు బయటకు వచ్చేసారు, లేకపోతే ఊరుకోను, నేను చచ్చిపోతాను, నేను చంపేస్తాను అనే మెసేజ్లు కూడా ఉన్నాయట. దీంట్లో ఎంతవరకు కుట్రకోణం ఉంది, ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది కూడా వెలుగులోకి రావాలి. మనం ఒక లేడీ అయి ఉండి, ఒక అడ్వకేట్ అయి ఉండి వన్ సైడ్గా ఎప్పుడు ఆలోచించుకోండి. సో బోత్ సైడ్స్ ఆలోచించాలి. అదే రకంగా అంటే ఒక మనిషి అన్ని చోట్ల బాగుంటారు, ఒక చోట ఏదో ఇబ్బంది పడతారు. అంటే ఆడబిడ్డలకి మగవాళ్ళకి మనసులో చాలా తేడా ఉంటుందండి. అందుకే పెద్ద పెద్ద కవులు మరుపు మానవ సహజం, అది మగవాడికే సహజం. ఆడవాళ్ళు ఈజీగా మర్చిపోతారట, మగవాడికి చాలా నీడట. అంటే ఇప్పటి వరకు తన కెరియర్లో నిలబడి అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఈరోజు ఇంత కఠినమైనటువంటి డెసిషన్ తీసుకోవడానికి గల బలమైన కారణం తన కెరియర్ని డిస్టర్బ్ చేస్తే ఊరుకోము. గతంలో ఎన్ని జరిగినా ఊరుకుంటామేమో, అవి నాకు ఇష్టపడి చేసామా, తను బలవంతంగా చేసామా, ఇంకొకటి తప్పక చేసామా, లేకపోతే ప్రొఫెషన్లో నిలబడడం కోసం చేసామా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, జరిగింది ఏదో జరిగిపోయింది. యాజ్ ఎ మైనర్గా ఉన్నా మేజర్గా ఉన్నా ప్రొఫెషన్కైనా తను ఒక 10 రోజులు 20 రోజులు జరిగినటువంటి ఒక సాంగ్ షూటింగ్లో కూడా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కూడా తనే నన్న విషయాన్ని ధృవీకరిస్తుంది.
కానీ ఇప్పుడు తన అథారిటీ ఉందేమో, నువ్వు అక్కడ నటించడానికి వీల్లేదు, ఇక్కడ డాన్స్ కొరియోగ్రాఫ్ చేయడానికి వీల్లేదు అంటూ తనకు వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ పోగొడుతున్నారు అనే దానికి బలమైన ఆధారాలు ఆ మీడియా డాన్స్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు ధృవీకరించుకున్నారండి. అంటే అంత తేలిగ్గా అవార్డు విన్నర్ని బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమి ఉండదండి. ఇప్పుడు జనసేనలో బ్యాక్గ్రౌండ్ అంటూ ఉండదు, మీరు ఎప్పుడు గమనించండి. జనసేనలో తప్పు చేసిన వాడు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఒక సాధారణ కార్యకర్త అయినా, రాష్ట్ర అధికార ప్రతినిధి అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఒకేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఈరోజు పార్టీ అండ దండ చూసుకుని అన్ని పదాలు ఉండవండి పార్టీలో. మా పార్టీలో అయితే తప్పు చేసిన వాడు ఎట్లాంటి వాడైనా ఏ స్టేజ్లో ఉన్న వ్యక్తి అయినా సరే అధినాయకుడు వదులుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్ళకూడదు. అనంతబాబు విషయంలో, సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబు విషయంలో భుజాల మీద చేస్తే ఎంత బ్యాడ్ మెసేజ్ వెళ్ళిపోయింది. మంచి వచ్చాడో నీకు అన్ని రకాలుగా ఉపయోగపడచ్చు, మంచివాడే అయి ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఎదిగి ఉండొచ్చు, కానీ ఆ ఒక్క విషయంలో తప్పు, నువ్వు దూరం పెట్టాల్సిందే. అతన్ని దగ్గర పెడితే ఆడపిల్లలందరూ చూడు, ఒక కెరీర్లో ఎదుగుతున్న ఆడపిల్లకి ఇన్ని మెసేజ్లు పెట్టి చంపేస్తాను, మతం మార్చుకో, ఇలాంటివన్నీ కూడా మెసేజ్లో ఉన్నాయని అంటున్నారండి. అదే 16 నెలల జైల్లో ఉన్నవాడు కూడా ఈ రోజుకి నిర్దోషి అని మాట్లాడుతున్నప్పుడు 14 రోజులు రిమాండ్లో వచ్చిన వాడు ఏమన్నా విలువైన విషయాలు వెలుగులోకి చెప్తాడా, లేకపోతే అదే వాస్తవం, తనని ఇష్టపడ్డా, ఇంకోటి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, పార్టీ స్టాండ్ చాలా దృఢంగా ఉంటుంది. జానీ మాస్టర్ అన్ని చోట్ల బాగున్నప్పటికీ ఈ ఒక్క విషయంలో ఏమన్నా మిస్టేక్ జరిగిందా, లేకపోతే తను నా ప్రాపర్టీ అనుకున్నాడా, తను ఇంకొక చోట ఉండకూడదు అంటున్నాడా, బలప్రయోగం జరిగిందా, దెబ్బ కూడా కొట్టాడనే దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. నువ్వు 5 నిమిషాల్లో బయటికి రాకపోతే షూటింగ్ బయట చెంప పగలు కొడతాను అనే మెసేజెస్ కూడా ఉన్నాయటండి. సో వాయిస్ మెసేజెస్ ఉన్నాయంట. తను అంటే ఓపెన్గా జానీ మాస్టర్ తనంతట తాను తప్పు ఒప్పుకోవడానికి, అంటే ఒప్పుకున్నాడని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ ఒప్పుకుంటే ఎందుకు ఒప్పుకోవాల్సిందంటే ఇవన్నీ ఎవిడెన్స్ రికార్డు వినిపిస్తారు. ఇదిగో చూడు నువ్వేమన్నావో, ఇదిగో ఈ మెసేజ్ పెట్టింది నువ్వే కదా, రాత్రి 12:30కి నీ ఫోన్ నీ దగ్గర లేదా, నీ దగ్గరే ఉంది కదా, రాత్రి 12కి నువ్వు పెట్టిన మెసేజ్ అంటే తను ఇమీడియట్గా బయటికి రమ్మంటావా, నాతో కలిసి పని చేయకపోతే నీ కెరీర్ ఆపేస్తానంటావా, నువ్వు ఆపగలవా, నువ్వు ఎలా వచ్చు, ఇంత స్టాండర్డ్స్ వేసుకొని వచ్చో ఈరోజు నువ్వు ఆపేస్తావా అని అంటూ పోలీసు వారు లేకపోతే ఎంక్వైరీ వారు అతని ప్రతిఘటించినప్పుడు ఆధారాలు ఉంటే తప్పుకే ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ అంతకుముందు తను ఏమి చెప్పింది, ₹1,00,000కి 2,00,000కి సంబంధించినటువంటి కొన్ని క్రెడిట్ కార్డులు ఏవో తీసుకెళ్లి బ్యాంకాక్లో పర్చేస్ చేసిందట. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే బీజేపీ సంబంధించిన వ్యక్తులు మతం మార్చుకోమంటూ ప్రవోక్ చేశాడు, అది కూడా ఎవిడెంటరీ స్టేట్మెంట్ ఉంది అంటూ నేను ఒక డిబేట్లో ఒక పెద్ద ఆవిడ చెప్పారండి. ఆవిడ పేరు నాకు బహుశా గుర్తులేదు, కానీ ఆవిడ ఎప్పుడు నిజాలే మాట్లాడతారు, ఒకరి వైపు ఎప్పుడు మాట్లాడు. ఆవిడ చెప్తున్నారు జానీ మాస్టర్ అన్ని రకాలుగా కరెక్ట్ అమ్మారని, మీరు చెప్పింది ఒప్పుకుంటాను, ఎప్పుడు మీ అందరితో తప్పుగా ప్రవర్తించకపోవచ్చు, ఇంకెవరితో కూడా తప్పుగా ప్రవర్తించవచ్చు, ఈ ఒక్క పాయింట్లో మాత్రం అతను వీక్ అయ్యాడు. అమ్మాయి మీద చాలా స్ట్రెస్ చేశాడు, అమ్మాయి కెరియర్ని స్పాయిల్ చేశాడు. తర్వాత ఆ అమ్మాయికి ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాంటిది పంపించి, ఇదిగో రేపు ఏదైతే నువ్వు డీల్ అనుకుంటున్నావో అది క్యాన్సిల్ అవుతుంది అన్నారు. తను ఇదైతే షూటింగ్ స్పాట్లోకి వెళ్తే మీది పేరు క్యాన్సిల్ అయిందన్నమ్మా, ఇంకొక కొరియోగ్రాఫర్ని పెట్టుకుంటున్నారంటూ తను వెనక్కి వచ్చిందట. సో దాని తర్వాత ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు, నేను నిన్న పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు, నేను నా కెరియర్లో సెటిల్ అవ్వాలి, మరి అప్పుడు ఎందుకు తిరిగావు, అప్పుడు ఎందుకు వెళ్ళావు, మరి చేసుకుంటాను ఎందుకు చెప్పావు, ఈ డిస్కషన్ ఏమన్నా ఒకవేళ జరిగి ఉంటుందేమో త్రూ ఆన్ రికార్డ్స్ అంటూ పెద్ద ఆవిడ మాట్లాడారు. తర్వాత మొన్న మధ్య మాధవీలత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చూసాం. మోరోవర్ ఎక్కడ తప్పు జరిగితే అక్కడే తప్పు. సో 100 రకాలుగా గ్రౌండ్స్లో గుడ్ అయి ఉండొచ్చు, ఒక్క రకంలో బ్యాడ్ అయి ఉండొచ్చు. సో గతంలో చేరిన గుడ్డును వదిలేసి ఒక్క బ్యాట్నే పట్టుకుని ఉండొచ్చు, తన కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడబిడ్డలు నో అంటే అది ఏ స్టేజ్లోనైనా నోనే, అది వకీల్ సాబ్లో అన్నయ్య చెప్పినా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా చెప్పినా, లేకపోతే ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా చెప్పిన, ఒక డిప్యూటీ సీఎంగా చెప్పినా, ఇమ్మీడియట్గా అతని వర్షన్ కూడా వినకుండా ఇమ్మీడియట్గా పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండమని. తర్వాత అతను ఇంతవరకు మీడియా ముందుకు వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. 14 రోజులు రిమాండ్ తర్వాత బయటకు వచ్చి ఏ స్టేట్మెంట్ ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆరోపణలు అనేవి ఏదైతే అతన్ని సస్పెండ్ చేయడానికి పెట్టిన ప్రతి ఆరోపణ అన్నయ్య దృష్టికి కూడా పెట్టి ఉంటారు. అన్నయ్య దృష్టికి స్వయాన పంపించుంటారేమో బహుశా ఈ మెసేజ్లన్నీ. ఎందుకంటే నాకు ఆ పెద్ద ఆవిడ మీద చాలా నమ్మకం అండి, ఎందుకంటే ఆవిడ ఒకరి కోసం చేసే మనిషి కాదు, మోరోవర్ పర్ఫెక్ట్గా మాట్లాడతారు. ఆవిడ చెప్పింది మేము కళ్ళతో చూసామమ్మా, అబద్ధం నేను చెప్పను, మీకు తెలుసు, వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, 5 నిమిషాల్లో బయటికి రాకపోతే చెంప పగలు కొడతానని ఉన్నాయి, నన్ను పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలని ఉంది. తర్వాత ఓపెన్గా అతను కూడా ఒప్పుకున్నాడంటూ బయటకు వచ్చిన కొన్ని చోట్ల అది ఎంతవరకు తెలీదు. సో మోరోవర్ వాయిస్ మెసేజ్లు కూడా ఉన్నాయట. సో రాజకీయం ఉంటుందంటే నేను ఒప్పుకోను, అన్నయ్య సపోర్ట్ తీసుకుని చేశారంటే నేను ఒప్పుకోను. కానీ అతను నేషనల్ అవార్డు విన్నర్, అందులోనూ అతను తిరు సినిమా మూవీలో ఒక సాంగ్ అండి, మేఘం అనే ఒక సాంగ్లో డ్యాన్స్ కంపోజ్ చేసినందుకే అతను నేషనల్ అవార్డు వచ్చింది.
మరోవర్ అతను బుట్టబొమ్మ సాంగ్లో కూడా ఎక్కడ అసభ్యత అశ్లీలత లేకుండా చాలా ఈజీ స్టెప్ ఆఫ్ వేలో ప్రజలకి బాగా అట్రాక్ట్ అయ్యే విధంగా చేయగలుగుతాడు. చాలా షార్ట్ పీరియడ్ కాదు, చాలా లాంగ్ పీరియడ్లోనే చాలా కష్టపడి నిలబడ్డాడు. సార్ వాళ్ళ మిస్సెస్ని మోసం చేశారా, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, వాళ్ళ మిస్సెస్ కూడా చాలా సార్లు చెప్పి చూసారా, ఆవిడకే చెప్పారా, అతనికే చెప్పారా, ఏదో భయంకరమైన డిస్కషన్ అయితే జరిగిందండి. దీంట్లో 2 కోణాలు ఆలోచించాలి. అమ్మాయి వర్షన్ విన్నాము, తర్వాత అతని వర్షన్ కూడా వినాలా. కానీ ఒక్కటి, పుష్ప సినిమా 2లో జరిగినటువంటి రచ్చ ఆధారం బేస్ చేసుకొని తర్వాత ఆవిడకి ఝాన్సీ గారు మీడియా ముఖంగా చెప్పడం కూడా ఒక ప్రొడ్యూసరు ఆవిడకి వర్క్ కల్పిస్తానన్నారట. ఒక పెద్ద హీరో, బడా హీరో ఆవిడ వెనకాల నిలబడ్డారట. మరి ఇంకా అంటే వాళ్ళు వీళ్ళు మాకు తెలియదు, కానీ పుష్ప 2లో మాత్రం అమ్మాయికి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. పుష్ప 2లో మరి ఇతను కొరియోగ్రాఫర్గా ఉంటారో లేదో మాకు తెలియదు. బట్ అయితే సుకుమార్ గారు లేకపోతే అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరూ సపోర్ట్ చేశారంటూ బయటకి చాలా కథనాలు వస్తున్నాయి. ఆవిడ చెప్పడం కూడా ఒక మంచి ప్రొడ్యూసర్ వర్క్ ఇప్పించారన్నారట. అంటే వర్క్ భరోసా, అంటే ఇంత కష్టపడి తను కెరియర్లో సెటిల్ అయ్యి అన్ని ప్రాజెక్టులు అతను చెడగొట్టేస్తుంటే నీకేం భయం లేదమ్మా, నేను ఒక మంచి ప్రాజెక్ట్స్ ఇస్తాను అంటూ ఒక ప్రొడ్యూసర్ తనకి భరోసా ఇచ్చారు. నీకేం కాదమ్మా, స్టూడియోలోనే సెట్టింగ్లోనే డ్యాన్స్ టైంలోనే ఇలా గలాటా చేశాడు, నీకెందుకు నేను వెనకాల నేను ఉంటానంటూ పుష్ప హీరోని ఒకళ్ళ సపోర్ట్ ఇవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది జరిగినా ఎవిడెంటరీలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. 14 రోజుల తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత అతని వర్షన్ వింటారు, 2 కోణాలు ఆలోచిస్తారు. రజనీ గారు, అసలు బెయిలే రాదు, పోక్సో చట్టాన్ని పెట్టారు కాబట్టి, పోక్సో యాక్ట్ కింద వెళ్ళింది కాబట్టి కేసు, అసలు బెయిలే రాదు, 6 నెలల వరకు లోపలనే ఉండాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అలా ఉంటుందా పోక్సోలో? పోక్సోలో ఉంటుందండి. పోక్సో చట్టమే అటువంటిది. మైనర్గా ఉన్నప్పుడు ఏమీ తెలియనప్పుడు జరిగేటటువంటి తప్పది. కానీ మైనర్ నుంచి మేజర్ స్టేజ్కి వెళ్ళిపోయి తన కెరియర్ని డెవలప్ చేసుకొని అడుగడుగున తన పేరే జపిస్తున్న వ్యక్తికి పోక్సో ఎంతవరకు అప్లికేబుల్ అవుతుంది అంటే చాలా మంది అడ్వకేట్లు పోట్లాడేయచ్చు. మైనర్గా ఉన్నప్పుడు చెప్పలేకపోయింది, ఇప్పుడు తన కెరియర్ని డిస్టర్బ్ చేస్తున్నాడు కాబట్టి మైనర్ నుంచి నన్ను ఇబ్బంది పెట్టాడంటూ చెప్పచ్చు. బట్ దీంట్లో కేసుకు ఉండేటటువంటి బలాబలాలు కూడా విచారణ జరుగుతుంది. మోరోవర్ ఆర్గ్యుమెంట్స్ మీదే బెయిల్ కన్ఫర్మేషన్ అవుతుంది. పోక్సో అప్లికేబుల్ అవుతుందా అవదా అంటే లిమిటేషన్ పీరియడ్ ఉంటుందండి, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు టైం పీరియడ్ ఉంటుంది. సో మనమైతే పోక్సో అని వేసాం, జడ్జి గారు ఇంకొక కోణంలో అంటే ఏదైనా కానీ మీరు గమనించండి, పోక్సో అయినా 376 అయినా 14 రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఏ సెక్షన్ అయినా బలంగానే ఉంది. తనకి ఇష్టం లేకుండా జరిగింది 2 సంవత్సరాల తర్వాత బయటికి చెప్పినా సరే అది 376. తర్వాత మీరు చూసారు రాజ్ తరుణ్ లావణ్య గారి కేసు ఏం జరిగిందో మీరు చూసారు. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఆ అమ్మాయి కూడా మొన్న నాకు టీవీ డిబేట్లో అందరం కలిసి ఉన్నప్పుడు తను కూడా అదే అడుగుతుంది, రజనీ గారు మరి అతనికి గోవా నుంచి పట్టుకురావడానికి మావోయిస్టా టెర్రరిస్టా తీవ్రవాద అంత ఇదిగా తీసుకొచ్చారు కదా, మరి రాస్తారని తప్పు చేస్తున్నాడు, నేను ఎన్నిసార్లు చెప్పినా నా కెరియర్ని మైనర్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పినా, మరి నాది వినర్ ఏంటంటే తను మ్యారీడ్, అంటే అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన ఏ డిస్ప్యూటర్స్ అయినా మోరోవర్ అంత కఠినమైనటువంటి శిక్షణ ఉండకపోవచ్చు. కానీ పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెడుతున్నాడు, మత మార్పిడి అనేది దీంట్లో ఉంది, అది వాట్సాప్ మెసేజ్ ఉంది, ఎవిడెంటరీగా ఉంది అంటూ చూపిస్తే నిజంగా కఠినంగానే ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయండి. కానీ అతని కెరియర్ మొత్తం ఒక్క దెబ్బకి స్పాయిల్ అయిపోయింది. బట్ అఫ్కోర్స్ తన సబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుందిలేండి. అన్ని కోణాల్లో ఉన్నప్పటికీ ఈ ఒక్క కోణంలో బ్యాడ్ అనేది బయటికి స్ప్రెడ్ చేసేస్తున్నారు. సో డైలీ చాలా కేసెస్ నమోదవుతాయి. ఏదైతే వాళ్ళు డ్యాన్స్ అసోసియేషన్ సస్పెండ్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండొచ్చు, బట్ ఇంత ఇదిగా ఫోకస్ చేసేస్తూ మీడియాలో రచ్చరచ్చ చేస్తూ కొంతమంది అతన్ని సపోర్ట్ చేస్తూ, కొంతమంది ఆమెను సపోర్ట్ చేస్తూ, కొంతమంది అడ్వకేట్లు ఇక జైల్లోనే ఉంటారు, ఇక బయటికి రారు. ఇవంతా కూడా మొన్న ప్యానెల్లో అండి, టీవీ ప్యానెల్లో బాలాగారిని అడ్వకేట్ అయితే ఆయన చెప్తున్నారు ఏకంగా పవన్ కళ్యాణ్ అండదండ చేసుకున్నారు, లేకపోతే అదేంటది పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, ఆయన బట్టల్లోనే వెళ్ళారు. గత ముఖ్యమంత్రి తల్లిని వదిలేశారండి. అంత మాత్రానికి ఆ రాష్ట్ర ప్రజలందరూ తల్లిని వదిలేశారా? సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కోర్టులో అన్ని కేసులు ఇవే నమోదైపోయినాయా? సో ఒక అధినాయకుడు ఎలా ఉన్నాడు, అధినాయకుడు బట్టి అంటే అధినాయకుడు కాంపన్సేషన్ కట్టి చట్టపరంగా విడాకులు తీసుకున్నాడు. ఇలాంటి తప్పు అధినాయకుడు చేయమండు. ఇలాంటి తప్పు అధినాయకుడు దృష్టిలో జరిగితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు. అతని వర్షను వెండు, మీడియా ముందు కూడా అతనికి సపోర్టు చేయడు. సో మోరోవర్ ఇక్కడ జరిగేది ఒక్కటేనండి, తప్పు చేసిన వారు ఎవరికైనా ఈక్వల్ పనిష్మెంట్. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం ఉపేక్షించరు. అది ఆడపిల్లకి నిజంగా అన్యాయం జరిగింది, లేకపోతే నిజంగా మత మార్పిడి ప్రెజర్ ఎక్కువ ఉంది, లేకపోతే పెళ్లి చేసుకోమన్న ప్రెజర్ ఎక్కువ ఉంది, అలా అంటే అమ్మాయికి ఇష్టం లేనప్పుడు నువ్వు ప్రెజర్ పెట్టకూడదు, ఇది కరెక్ట్ కాదు అని అన్నయ్య అతనికైనా చెప్తారండి. రైట్ అండి, విల్ సీ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.